హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. సో మేమైతే భువనేశ్వర్లోనే లింగరాజ్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. Now we are going to Lingaraj temple. So ఇది లింగరాజ్ టెంపుల్. Come, I'll show you. ఇది వచ్చేసి లింగరాజ్ టెంపుల్ యొక్క కారిడార్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ లోపలికి ఫోన్స్, బ్యాగ్స్ ఇవైతే వెళ్ళలేదు. కొంచెం చాలా స్ట్రిక్ట్గానే అయితే చూస్తున్నారు. సో అవన్నీ మనం సైడ్న అక్కడ బ్యాగ్స్ కౌంటర్లో పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళేసరికి మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒక 20-30 టెంపుల్స్ అయితే ఉంటాయి. మనం నార్మల్గా టెంపుల్కి వెళ్తున్నప్పుడు చేంజ్, కోకోనట్స్, ఫ్లవర్స్ ఇలాంటివి పట్టుకెళ్తాం కదా, అలా నార్మల్గా పట్టుకెళ్ళిపోవడం అన్నమాట. లోపల ఫోన్స్ ఎలా లేకపోవడం వల్ల నేను లోపలైతే షూట్ చేయలేకపోయాను, కానీ మొత్తం బయటే షూట్ చేశాను. చూడండి చాలా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నా. బట్ మాకైతే టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్కి వెళ్తే బ్యాక్ నుంచి ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఆ వ్యూ పాయింట్కి అయితే తీసుకెళ్తాను. టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే ఎలా లేవు, కానీ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూలో నుంచి చూస్తే మటుకు కంప్లీట్ టెంపుల్, మ్యాక్సిమం టెంపుల్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. సో అక్కడికైతే నేను వెళ్తున్నాను. అదిగో చలో చలో, కార్ చూడండి బాగుంది కదా. తీసిన సెల్ఫీ వీడియోనా? చూడండి ఇది ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. అదినా లోపల ఇట్లనే గుడులన్నీ ఇట్లనే ఉంటాయి లోపల. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో ఇట్లా పైకి వెళ్తే ఎగ్జాక్ట్ గా టెంపుల్ బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే ఉంది. ఇట్లా ఫొటోస్ తీసుకోవడానికి పెట్టినట్టున్నారు. ఇది లోపలికి అయితే ఫోన్ అలో లేదు కదా. సో మేము అక్కడి నుంచి చూసాము. అసలు యాక్చువల్లీ టెంపుల్లో నుంచి వాళ్ళు ఫోటోలు ఎలా తీస్తున్నారు, ఫోన్స్ అలో లేదు కదా అని. వా గైస్ జూమ్ చేస్తున్నాను. ఇదంతా తిరగడమే. ప్రతి గుడిలో ఒక్కొక్క శివుడు ఉంటారు, లేకపోతే వినాయకుడు ఉంటారు. చూసారా ఆర్కిటెక్చర్ ఎలాగుందో చూసారా. గైస్ చూడండి, ఇదంతా గుడి చుట్టూ తిరుగుతున్నాం మేము. దేవుడికి గుడి మొత్తం ప్రదక్షిణలు చేస్తే అందరి దేవుడికి ప్రదక్షిణలు చేసినట్టే. అదే చూడండి చక్రాలు ఎంత బాగున్నాయి, రథం చక్రాలు కదా. కానీ మనం గైస్ వి ఫౌండ్ న్యూ అండ్ ఇక్కడ కోనేరు ఉంది, చాలా బాగుంది. బాబా ఏం టెంపుల్స్ రా బాబు. మన చూడండి ఎంత బాగుందో. దిగలేము, ఎక్కడి నుంచి తీసేద్దాం. చూడండి ఎంత బాగుందో కోనేరు. ఫొటోస్ తీసుకోమా. కోనేరు నుంచి మళ్ళీ మేము బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో వన్ మోర్ టైం చాలా బాగుంది, విజిట్ చేయండి. ఎక్సలెంట్ ఉంది టెంపుల్ మాత్రం. ఐ డోంట్ నో వై ఇన్ని టెంపుల్స్ ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఐ డోంట్ గవర్నమెంట్ అండర్టేకన్ ఎందుకు తీసుకోలేదో మరి తెలియదు. ఇది గవర్నమెంట్ హ్యాండిల్ చేయట్లేదు టెంపుల్ని. తీసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ని కాపాడుకోవచ్చు. ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్. ఈ గుడి చుట్టూనే ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంపార్టెంటే కవర్ చేస్తున్నాము. ఇది చూడండి, ఇదొక టెంపుల్. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా నేను మీకు, ఇదో టెంపుల్. సో ఇంకా కార్లో వెళ్తున్నప్పుడు ఇంకా చూపిస్తాను.
సో యా సీ యూ. భువనేశ్వర్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు. ఆ పేరుకి తగ్గట్టు ఇక్కడ అడుగడుగున టెంపుల్స్ ఉన్నాయి. మా డ్రైవర్ గారు చెప్పినట్టయితే మొత్తం 700 టెంపుల్స్ అయితే ఉన్నాయట. ఓవరాల్ భువనేశ్వర్ మొత్తానికి 700 టెంపుల్స్ అయితే ఉన్నాయంట. ఈ టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం 1 hour అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. టికెట్ అయితే ఏం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.